మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. ఉక్రెయిన్పై శక్తివంతమైన హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేస్తున్న రష్యా రాజధాని కీవ్పై మరిన్ని వైమానిక దాడులు చేస్తామని సంకేతాలు ఇచ్చింది. మిలిటరీ పరిపాలనా భవనాలు, డ్రోన్ తయారీ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు ఉంటాయని హెచ్చరించింది. వీలైనంత త్వరగా కీవ్ను వీడాలని విదేశీ దౌత్యవేత్తలు పౌరులకు సూచించింది. మాస్కో బెదిరింపులకు తాము తలొగ్గబోమని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. రష్యా ఉచ్చులో తాము పడబోమన్న ఉక్రెయిన్ దాడులను ధీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్పై డ్రోన్లు, క్షిపణులతో రష్యా విరుచుకుపడుతోంది. రాజధాని కీవ్పై శక్తివంతమైన హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి సహా పలు క్షిపణులు, వందల డ్రోన్లతో దాడుల తీవ్రతను పెంచింది. మున్ముందు భారీగా వైమానిక దాడులు ఉంటాయని రష్యా సంకేతాలు ఇచ్చింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విధాన నిర్ణయాలు తీసుకునే కీలక భవనాలు, రక్షణ రంగ పరిశ్రమలు, కమాండ్ సెంటర్లు, డ్రోన్ తయారీ కేంద్రాల లక్ష్యంగా దాడులు ఉధృతం చేస్తామని రష్యా విదేశాంగ శాఖ హెచ్చరించింది. వెంటనే విదేశీ దౌత్యవేత్తలు కీవ్ నగరాన్ని వీడాలని సూచించింది. మిలిటరీ పరిపాలన భవనాలకు సాధారణ పౌరులు దూరంగా ఉండాలని రష్యా విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. రష్యా బెదిరింపులు సిగ్గుమారినవని, ఈ తరహా ప్రకటన చేయడం ఇదే తొలిసారి కాదని ఉక్రెయిన్ విమర్శించింది. తమ రెడ్ స్క్వేర్ వద్ద మిలిటరీ పరేడ్కు ఏవైనా అంతరాయాలు కలిగించాలని యత్నిస్తే కీవ్పై భారీ దాడులు ఉంటాయని మే నెల ప్రారంభంలోనూ పుతిన్ ప్రభుత్వం హెచ్చరించింది. ఇలాంటి బెదిరింపులకు తాము తలగ్గబోమని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. అలాగే రష్యాపై ఒత్తిడి పెంచాలని మిత్రదేశాలను ఉక్రెయిన్ కోరింది. యుద్ధం ప్రారంభం నుంచి ఉక్రెయిన్పై రష్యా దాడులు ఒక్క వారం కూడా ఆగలేదని పేర్కొంది. కొన్నేళ్లుగా రష్యాతో ఉక్రెయిన్కున్న ముప్పు కొనసాగుతూనే ఉందని స్పష్టం చేసింది. సైకలాజికల్ ఒత్తిడి యుద్ధతంత్రంలో భాగంగా రష్యా బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొంది. వాటి ఉచ్చులో తాము పడబోమన్న ఉక్రెయిన్ రష్యా దాడులను ధీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సోమవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని దాడులకు అవకాశమున్నందున కీవ్లోని అమెరికా దౌత్య సిబ్బందిని ఖాళీ చేయించాలని రూబియోకు లావ్రోవ్ సూచించారు. దౌత్యవేత్తలు, పలు అంతర్జాతీయ సంస్థల సిబ్బంది, విదేశీయులు సాధ్యమైనంత త్వరగా కీవ్ను వీడాలని వివరించారు. ఉక్రెయిన్తో యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలని రష్యాకు రూబియో హితవు పలికారు. యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా తన వంతు సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని, త్వరలోనే ఆ అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.